అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలోని 29వ అధ్యాయం పారాయణ చేసుకుందాము. 29వ అధ్యాయంలోకి వెళ్ళబోయే ముందుగా 28వ అధ్యాయంలోని కొన్ని ధ్యాన విశేషముల్ని ప్రస్తావించుకుందాము. శంకరభట్టు గారు మరియు శ్రీ ధర్మగుప్తుల వారిచే ముందు అధ్యాయంలో ముందు రోజున నిర్మితమైనటువంటి గోశాలలోనికి శ్రీపాదుల వారు స్వయముగా వెళ్ళి ఆయన ధ్యానస్థులయ్యి శంకరభట్టు గారిని ధర్మగుప్తుల వారిని కూడా ధ్యాన స్థితిలోకి తీసుకెళ్ళి వారికి అద్భుతమైన ధ్యానానుభవాలు ప్రసాదించారు మాస్టర్స్. శ్రీపాదుల వారు స్వయముగా ధ్యానం చేస్తూ మనందరినీ కూడా ధ్యానస్థులమయ్యి ప్రతినిత్యము ధ్యానం చేసి ఆనందాన్ని జ్ఞానాన్ని పొంది మన జీవితాలు ఎంతో ఆనందమయం చేసుకోమని శ్రీపాదుల వారు మనకి సూచిస్తున్నట్టుంది మాస్టర్స్. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ప్రతినిత్యము ధ్యానం చేయండి, ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందండి, మీ జీవితాన్ని ఆనందంగా గడపండి, ఆత్మోన్నతికి పాటుపడండి మాస్టర్స్. ఇక మనం 29వ అధ్యాయం పారాయణ చేసుకుందాము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 29. శ్రీపాదుల దివ్యోపదేశము. మేము కురుంగడ్డ చేరి శ్రీపాదుల వారి దర్శనము చేసుకున్న తదుపరి వారి ఆజ్ఞ మేరకు సన్నిధానమున కూర్చుంటిమి. శ్రీపాదులిట్లు సెలవిచ్చిరి. శ్రీపాదుల వారు అనన్య శరణ్యులను తప్పక రక్షించెదరు. నాయనలారా, నిన్నటి దినమున జరిగిన శ్రీ వాసవీ జయంత్యుత్సవమును కనులారా గాంచి ధన్యులైనారు. నాకు దేశ కాలములు చేతిలోని ఆటబంతులు. ఎక్కడో జరగవలసిన, జరుగుచున్న, జరగబోయేది సంఘటనలను భూతకాలంలోనికి కానీ, వర్తమాన కాలంలోనికి కానీ, భవిష్యత్ కాలంలోనికి కానీ మార్చగలను. మీరు ఎంత ప్రయత్నించినను అంతము లేని ప్రయాణముగా కనపడునట్లు దేశకాలములను శాసించగలను. మీ యొక్క చైతన్య స్థాయిలను బట్టి నేను అర్థమగుచుందును. సర్వధర్మములను పరిత్యాగము చేసి మీ అంతర్యామి రూపములో నుండు నన్ను శరణుజొచ్చిన ఎడల నా ఆదేశము ప్రకారము మీరు కర్మలను ఆచరించిన ఎడల మీ సర్వభారములను నేను వహించి మిమ్మలను ఒడ్డునకు చేర్చగలను. కేవలము మాట మాత్రము చేతనే ప్రకృతిని శాసించగలుగుట చేత నేను సరస్వతీ నామమున ప్రసిద్ధుడనయ్యదను. కలియుగ మానవులు హిరణ్యకశ్యపుని వంటి వారు. వారి సమస్యలు, భావములు, ఆలోచనలు, విధానములు చాలా సంక్లిష్టములు. వారి ప్రకృతి విజ్ఞానమునందు భౌతికముగా ఎంతో పరిణామమును పొంది హిరణ్యకశ్యపుని వంటి వరములను ప్రకృతి మాత నుండి పొందెదరు. వాటి అన్నింటికి అనుగుణముగా ప్రహ్లాదుని వంటి నిరపరాధులైన భక్తులను సంరక్షించుటకు నేను ఈ కలియుగమున నరసింహుని వంటి అవతారమును ధరింపవలెను. అందువలన నృసింహ సరస్వతి అన పేర మరి ఒక దివ్యావతారమును ధరించి గంధర్వపురమున విఖ్యాతుడనయ్యదననిరి. తదుపరి శ్రీపాదుల వారు ధ్యానస్థులైరి. మమ్ములను కూడా ధ్యానములో నుండుమనిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 29వ అధ్యాయము సమాప్తము. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో ఇప్పుడు 30వ అధ్యాయం పారాయణ చేసుకుందాం మాస్టర్స్. 30వ అధ్యాయంలోకి వెళ్ళబోయే ముందుగా 29వ అధ్యాయంలోని కొన్ని ధ్యాన విశేషముల్ని ప్రస్తావించుకుందాం. అయితే శ్రీపాదుల వారు శంకరభట్టు గారికి, శ్రీ ధర్మగుప్తుల వారికి అధ్యాయంలో గొప్ప విషయాలు చెప్పారు మాస్టర్స్. ఏంటంటే, శ్రీపాదుల వారు మీ యొక్క చైతన్య స్థాయిలని బట్టి నేను అర్థమగుచుండును అంటే దాని అర్థం ఏంటి మాస్టర్? చైతన్య స్థాయి అంటే మన యొక్క ఆత్మ ఉన్నతిని బట్టి, మనకున్న జ్ఞానాన్ని బట్టి ఆ విధంగానే అర్థమవుతారని చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే, సర్వధర్మములను పరిత్యాగం చేసి మీ అంతర్యామి రూపములో నున్న నన్ను శరణు చొచ్చిన ఎడల
నా ఆదేశం ప్రకారము కర్మలను ఆచరించిన ఎడల మీ సర్వభారములను నేను వహించి మిమ్మల్ని ఒడ్డును చేర్చగలను అన్నారు. ఎంత బాగా చెప్పారు మాస్టర్. అంతర్యామి రూపంలో అంటే మన అంతరాత్మ, మన లోపలనున్న మన యొక్క భగవంతుడు మన లోపలే ఉన్నారు అనేసి, మనం జ్యోతి స్వరూపంగా మన లోపల ఉంటారని చాలాసార్లు వినున్నాం కదా మాస్టర్స్. మన లోపల ఉన్న అంతర్యామిని శరణి చొచ్చి, అదే విధంగా జరుగుతుంది. కేవలం ధ్యానం ద్వారా మాత్రమే మన యొక్క ఆత్మస్వరూపాన్ని, మన ఆత్మజ్యోతిని మనము శరణు చొచ్చిన ఎడల అన్నారు కదా. మన యొక్క ఆత్మ జ్యోతిని చూడాలంటే అది కేవలం ధ్యానం ద్వారానే సాధ్యం మాస్టర్స్. సో ఆ రకంగా స్వామివారు చెప్పిన విధంగా మన లోపలి అంతర్యామి రూపంలో ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని శరణుజొచ్చి కర్మలను ఆచరించాలి. ఎలాంటి కర్మలు? భగవంతుని ఆదేశం ప్రకారంగా ఇచ్చిన కర్మలను ఆచరిస్తే అప్పుడు మీ సర్వభారములను నేను వహించి మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తాను అని చెప్తున్నారు మాస్టర్స్. చాలా అద్భుతంగా చెప్పారు. ఆ తర్వాత ఈ అధ్యాయం చివరిలో మరలా శ్రీపాదుల వారు ధ్యానస్థులైరి మళ్ళీ శంకర భట్టు వారిని, ధర్మగుప్తుల వారిని శ్రీపాదుల వారితో కలిసి ధ్యానం చేయమని చెప్పారు. అద్భుతం కదా మాస్టర్స్. ముందు అధ్యాయంలో చెప్పుకుందాము. చక్కగా శ్రీ వల్లభుల వారు ధ్యానం చేస్తూ మనల్ని కూడా ధ్యానం చేయమంటున్నారు అని చెప్పుకున్నాం కదా మాస్టర్స్. ఈ అధ్యాయంలో ఈ లైన్ ద్వారా అది మనకి సుస్పష్టంగా తెలుస్తుంది. శ్రీపాదుల వారు ధ్యానస్తులై ఆయనతో పాటు వీరిని కూడా ధ్యానం చేయమన్నారు. ఇది మాస్టర్స్. ఇంకా మనము 30వ అధ్యాయం పారాయణ చేసుకుందాము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానము ఏర్పడునని శ్రీపాదుల వారే స్వయముగా తెలుపుట. జీవులకు 64 చైతన్య స్థాయిలు కలవు. నాద సాంప్రదాయము వారు ఈ 64 చైతన్య స్థాయిల యందు తాదాత్మ్య స్థితి నుండి జీవులనుద్ధరించుటకు 64 శాబర తంత్రముల సాహాయ్యమునందెదురు. నాద సాంప్రదాయమునకు ఆది గురువు శ్రీ దత్తాత్రేయుడే. మీ ఎదుట ప్రత్యక్షముగా నున్న ఈ శ్రీపాద శ్రీవల్లభ రూపము సాక్షాత్తు ఆనాటి దత్తుడే. చదరంగమునందు 64 గడులు కలవు. శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మితో వైకుంఠమున చదరంగమనడి వినోదకేలిలో ఉన్నాడని చెప్పుటలోని అంతరార్థము ఈ 64 చైతన్య స్థాయిలలోనూ ఉన్న రకరకముల జీవన వికాస పరిణామ క్రియలను సాక్షీభూతముగా దర్శించుచు వాటి పరిణామ దశలలో యథోచిత అనుగ్రహమును ప్రసాదించుచు దివ్య వినోదముననున్నాడని అర్థము. మానవుడు దివ్యాత్ముడగుటకు కావలసిన యోగ్యతలు. మానవుల శరీరములోని చైతన్య స్థాయిలను బట్టి వారి యొక్క పరిణామ వేగము ఆధారపడి ఉండును. జీవుడు దివ్యాత్మగా మారి తీరవలెననేది విశ్వమానసము యొక్క అనుల్లంఘనీయమైన శాసనము. ఆయా స్థాయిలను బట్టి మానవులు ఆచరించు యోగ పద్ధతులు, మంత్రజపములు, యజ్ఞ యాగాది క్రతువులు, ధర్మ కార్యములు మొదలగు వాని వలన వారి శరీరములలోని ఆత్మజ్యోతి యొక్క ప్రకాశము ఆధారపడి ఉండును. ఈ ప్రకాశమునకు అనుగుణముగానే నాడీ శుద్ధి జరుగుచుండును. నాడీ శుద్ధి స్థాయిలను బట్టి మానవులందు అనేక రకముల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు సంప్రాప్తించుచుండును. ఆయా శక్తుల వికాసము జరుగునప్పుడు వారు చేయు ధర్మ కర్మములను బట్టి దైవానుగ్రహము ఉండును. శంకర భట్టు భవిష్యత్తులో నా మహాసంస్థానము శ్రీ పీఠికాపురములో నా జన్మ సంస్థానమునందేర్పడునని తెలియుము.
శ్రీ పీఠికాపురము, శ్యామలాంబాపురము, వాయసరపుర అగ్రహారము కలిసి మహాపట్టణమగును. నా మహాసంస్థానమునందు దర్శన నిమిత్తము వచ్చు వారులు చీమల వారుల వలె నుందురు. కలియుగమున చాలా చాలా వింతలు జరగనున్నవి. వశిష్ఠుని అంశమున జన్మించిన ఒక మహాసాధకుడు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానమున పూజారిగా నియమింపబడును. వానితో నేను జరుపు దివ్యలీలలకు అంతమే లేదు. క్షణక్షణమును దివ్యలీలాభరితముగాను దివ్య వినోదభరితముగాను ఉండును. శ్రీపాదుల వారి దివ్య మందహాసమును చూచుటకు 1000 జన్మలైనను చాలవు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. అధ్యాయం 30 సమాప్తము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలోని 31వ అధ్యాయం పారాయణ చేసుకుందాము. 31వ అధ్యాయంలోకి వెళ్ళబోయే ముందుగా 30వ అధ్యాయంలోని కొన్ని ధ్యాన విశేషమని ప్రస్తావించుకుందాము. అయితే ఈ అధ్యాయంలో జీవుడు దివ్యాత్మగా మారితీరవలెను అనేసి అది విశ్వమానసం యొక్క అనుల్లంఘనీయమైన శాసనము. అది అలానే జరుగుతుంది. అంటే ఈ వాక్యం యొక్క అర్థం ఏంటి మాస్టర్స్? ప్రతి మనిషి, ప్రతి జీవుడు, జీవమున్న ప్రతి వాళ్ళు దివ్యాత్మగా మారి తీరాల్సిందే అనేది ఒక నియమము ఉంది. దానికి తగ్గట్టుగా జీవుడు తన స్థాయిల్ని పెంచుకోవడానికి రకరకాలైన పద్ధతుల్లో అద్భుతంగా దివ్యాత్మగా మారడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఆ విధంగా ఎలా చేయొచ్చు ఏంటి అవన్నీ కూడా అద్భుతంగా ఈ అధ్యాయంలో చక్కగా ప్రస్తావించారు మాస్టర్స్. చక్కగా నెమ్మదిగా విని మంచిగా ప్రతిరోజు ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందుతూ అద్భుతంగా మనం మన యొక్క ఆత్మజ్యోతి ప్రకాశాన్ని పెంచుకుందాం మాస్టర్స్. ఇక 31వ అధ్యాయం పారాయణ చేసుకుందాము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 31. దశమహావిద్యల వర్ణనము. మేము ప్రతిరోజు సాయంకాలము శ్రీపాదుల వారి అనుజ్ఞను గైకొని కృష్ణ ఈవలి ఒడ్డునకు వచ్చుచుంటిమి. తిరిగి ఉదయకాలమున అచ్చటకు చేరుచుంటిమి. శ్రీ మహాగురువుల ప్రసాద రూపముగా నవ్య నూతన యోగ విశేషములను అనేక దివ్య రహస్యములను తెలుసుకొంటిమి. నేను శ్రీదేవీ తత్వము దశమహావిద్యా రూపముగా ఉపాసింపబడినని వినియుంటిని. శ్రీచరణులను దశమహావిద్యా స్వరూపము నెరిగించమని వేడియుంటిని. శ్రీ గురు సార్వభౌములు ఇట్లు వివరించిరి. నాయనలారా, శ్రీ విద్యోపాసనము అత్యంత శ్రేష్టమైనది. పూర్వకాలమున హయగ్రీవుని కృప వలన అగస్త్యుడు శ్రీ విద్యను గ్రహించెను. అతడు దానిని తన సహధర్మచారిణి అయిన లోపాముద్రాదేవికి తెలిపియుండెను. శ్రీ లోపాముద్రాదేవి శ్రీ విద్యకు సంబంధించిన అంతరార్థములు అగస్త్యునకు తెలిపియుండెను. ఒక విధముగా లోపాముద్రాదేవికి అగస్త్యుడు గురువాయను. మరి ఒక విధముగా అగస్త్యునకు లోపాముద్రాదేవి గురువాయను. ఇది కడుంగడు విచిత్రము. లోపాముద్రాదేవి అగస్త్యుల చరిత్ర. అగస్త్యుని తపశ్శక్తి మూలమునని విదర్భరాజునకు కుమార్తె లభించెను. ఆమెకు లోపాముద్ర అని పేరిడిరి. అగస్త్యుడు ఆమెను వివాహమాడగోరెను. విదర్భరాజునకు సంకట పరిస్థితి ఎదురాయెను. కన్యను ఈయనని అన్నచు ఆ ముదిసలి తపస్వి శపించునేమో అని భయపడెను. ఈడు జోడు ఏమాత్రమునూ లేని ఈ వివాహమును జరుపటయా మానుటయా అని అతడు ఒక రకమైన విచికిత్సకు లోనాయెను. రాజు తన కుమార్తెను సంప్రదించగా ఆమె అగస్త్యుని కోరికే తాను జన్మించి తిననియు ఆయననే వివాహం ఆడెదననియు చెప్పెను. వివాహమైన పిదప నారచీరలను ధరించి ఆ రాజకన్యక తన భర్తతో తపోభూములకు వెడలెను.
లోపాముద్రాదేవికి శ్రీ విద్యను అగస్త్యుడు బోధించెను. కొంతకాలమైన తదుపరి అతడు ఆమెను పొందగోరెను. అంతటా ఆమె అగస్త్యునితో, నాథా, లలితారూపమును ఉపాసించి నేను లలితాస్వరూపిణి అయితిని. మీరు శివస్వరూపములైన ఎడల గాని మీతో పొందు జరగని పని అని చెప్పెను. అగస్త్యుడు ఘోరమైన తపస్సు చేసి శివస్వరూపుడాయను. అంతటా ఆమె పొందును కోరగా ఆమె, నాథ, నేను రాజకుటుంబమున జన్మించి తిని క్షత్రియోచితములైన విలువైన ఆభరణములు, పట్టుపుట్టములు, సమస్త విధములైన భోగభాగ్యములు కలిగిన కానీ మీతో పొందు నాకు అసాధ్యము. కావున నేను చెప్పిన వస్తు సంచయము జరిగిన కానీ సంసార సౌఖ్యమును నాతో అనుభవించుట ధర్మయుక్తము కాదు. అంతేకాదు, మీరు కూడాను పట్టుపుట్టములు, దివ్యాభరణములు, సమస్త సుగంధ ద్రవ్యములు వీటిని ధరించి కానీ నాతో పొందుకోరుట అయుక్తమని చెప్పెను. విశేషధన సంచయము నిమిత్తము అతడు ఇల్వలుడని రాక్షసుని కడకుపోయి అతని సోదరుడైన వాతాపిని మాయోపాయము చేత జీర్ణము చేసుకుని ఆ రాక్షసుని వద్ద నుండి విశేషధనమును పొంది తన భార్య కోరికని తీర్చి యోగ్యమైన సంతానమును పొందెను. ఇల్వలుడును వాతాపిను ఇద్దరును సోదరులు. వాతాపి మేఘరూపమున ధరించును. ఇల్వలుడు వాని మేఘరూపమును వధించి వచ్చిన అతిథికి భోజనం అందిడును. భోజనమైన పిదప ఇల్వలుడు వాతాపి బయటకు రమ్మని పిలుచును. అతడు అతిథి పొట్టను చీల్చుకుని బయటకు వచ్చును. ఆ అతిథిని తిరిగి ఇద్దరు రాక్షసులు ఆహారముగా గైకొందురు. అగస్త్యుడు మేక మాంసమును తినిన పిదప ఇల్వలుడు వాతాపి బయటకు రమ్మని పిలిచెను. అయితే అగస్త్యుడు జీర్ణం వాతాపి జీర్ణం అని అనెను. అగస్త్యుడు సంకల్పము మేరకు వాతాపి జీర్ణమైపోయెను. తాను ఇచ్చిన మాట ప్రకారము అగస్త్యునకు విశేషమైన ధనరాశులను ఇచ్చెను. లోకులకు వాతాపి ఇల్వలుల బాధ తప్పినది. ఆ అగస్త్యుడు ఒకపరి సప్త సముద్రములందలి నీటిని తన కమండలములోనికి ఆకర్షించి త్రాగివైచెను. ఆ అగస్త్య మహర్షియే వింధ్యాచలము గర్వముననచెను. దక్షిణ దేశమున నేటికిని మహాసిద్ధ రూపమున ఉన్నాడు. అతడి అరవ భాషను కనుగొనెను. అనేక చోట్ల ఆలయములను నిర్మించెను. నేను కల్కి భగవానుని అవతారమునకు వచ్చినప్పుడు పరశురాముని వలనే అగస్త్యుడు కూడా ఒక గురువుగా ఉండును. దేవి దశమహావిద్యలలో ప్రథమ రూపము కాళీ. మహాకాళి సమస్త విద్యలకు ఆది. ఆమె యొక్క విద్యామయ విభూతులనే మహావిద్యలందురు. ఒకానొక సమయమునందు హిమాలయములందు గల మతంగ మున్యాశ్రమమునందు దేవతలు మహామాయను స్తుతించిరి. అంబిక మతంగ వనితారూపమున దర్శనమిచ్చినది. కాటుక రాశి వలె కృష్ణవర్ణమునందు ఉండుటచే ఆమెకు కాళీనామం ఏర్పడినది. శుంభ నిశుంభులను అను రాక్షసులను వధించినది. కాళీ నీల రూపము అగుట వలన తారానామమున కూడా వ్యవహరింపబడుచున్నది. అనేక సంవత్సరముల కాలమునకు గాని ఫలించని యోగ మార్గ సాధన కొద్ది రోజులలోనో మాసములలోనో సాధింపవలెనన్న కాళీ ఉపాసన చేయుదురు. అయితే సాధన కాలములో కాళీ శక్తిని తమ శరీరంలోనికి ఆకర్షించుకొనున్నప్పుడు యోగి దుర్భరమైన అగ్ని సదృశమైన మంటలను బాధలను అనుభవింపవలసి ఉండును. దశమహావిద్యలలో రెండవ రూపము తార. ఈమె సర్వదా మోక్షమును ప్రసాదించున్నది.
తరింపజేయునది. కావున తారానామమున విఖ్యాతమైనది. ఈమెను నీల సరస్వతీ నామమున కూడా పిలచెదరు. భయంకరమైన విపత్తుల నుండి ఈమె భక్తులను రక్షించున్నది. కావున ఈమెను ఉగ్రతారారూపమున కూడా యోగులు ఆరాధించెదరు. వశిష్ఠ మహర్షి గొప్ప తారా ఉపాసకుడు. చైత్ర శుద్ధ నవమి రాత్రిని తారారాత్రి అని పిలిచెదరు. దశమహావిద్యలలో 3వ రూపము చిన్నమస్త. ఇది అత్యంత గోపనీయమైనది. దేవి ఒకానొక పర్యాయము తన సకురాండ్రైన జయ విజయలతో మందాకినీ నదికి స్నానార్థము వెడలినది. స్నానము చేసిన తదుపరి ఆమె క్షుద్ధాగ్ని పీడితయై కృష్ణవర్ణ అయినది. ఆమె సకురాండ్రు ఆమెను భోజన విషయమై అడిగిరి. కృపామయురాలైన దేవి ఖడ్గముతో తన శిరస్సును ఖండించుకొనగా ఖండిత శిరస్సు ఆమె వామహస్తమున పడినది. ఆమె కబంధం నుండి 3 రక్తధారలు ప్రవహించినవి. 2 రక్తధారలను ఆమె సకురాండ్రు పానము చేయగా 3వ రక్తధారను స్వయముగా దేవియే పానము చేసినది. ఆ రోజు నుండి ఆమె చిన్నమస్తా నామమున విఖ్యాతమైనది. హిరణ్యకశ్యపాదులు ఈ చిన్నమస్తాదేవి ఉపాసకులే. దశమహావిద్యలలో 4వ రూపము షోడశీ మహేశ్వరి. ఈమె హృదయం దయాప్రపూర్ణం. ఈ తల్లిని ఆశ్రయించిన వారికి జ్ఞానమనునది కరతలామలకము. విశ్వములోని మంత్రతంత్రాదులన్నీ ఈ మహావిద్యాశక్తిని ఆరాధిస్తాయి. ఈమెను వేదములు కూడా వర్ణింపజాలవు. ప్రసన్నురాలైన ఈ మహాశక్తి భక్తుల సర్వాభీష్టములను నెరవేరుస్తుంది. ఈ భగవతీ ఉపాసన వలన భోగమోక్షములు రెండూ సిద్ధిస్తాయి. దశమహావిద్యలలో 5వ రూపము భువనేశ్వరీదేవి. 7 కోటి మహామంత్రములు సదా ఈమెను ఆరాధిస్తూ ఉంటాయి. కాళీతత్వం నుండి నిర్గతమై కమలాతత్వ పర్యంతం 10 స్థితులు ఉన్నాయి. వాటి నుండి అవ్యక్త భువనేశ్వరి వ్యక్తమై బ్రహ్మాండ రూపాన్ని ధరించగలుగుతుంది. ప్రళయ వేళలో కమలం నుండి అనగా వ్యక్త జగత్తు నుండి క్రమముగా లయమై కాళీ రూపములో మూల ప్రకృతిగా మారుతుంది. అందుచేతనే ఈమెని కాలుని జన్మధాత్రి అని కూడా అంటారు. దశమహావిద్యలలో 6వ రూపము త్రిపుర భైరవి. కాలుని విశేషావస్థ జనిత పరిస్థితులను శాంతింపజేయగల శక్తినే త్రిపుర భైరవి అని అంటారు. ఈ త్రిపుర భైరవి నృసింహ భగవానుడి అభిన్న శక్తిగా చెప్పబడినాడు. సృష్టిలో పరివర్తన అనున్నది ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. దీనికి ఆకర్షణ వికర్షణ అనునవే మూల కారణము. ఇది అనుక్షణము జరిగే ప్రక్రియ. ఈ త్రిపుర భైరవి యొక్క రాత్రి నామం కాలరాత్రి, భైరవుని నామం కాలభైరవుడు. ఈ రెండింటి యొక్క సంయుక్త స్వరూపముగా రాబోయే నా అవతారం నృసింహ సరస్వతి అవతారం. అది మహాయోగులకు త్రిపుర భైరవి, కాలభైరవ అవతారం. దశమహావిద్యలలో 7వ రూపము ధూమ్రావతి. ఈ ధూమ్రావతి ఉగ్రతారయే. ఈమె శరణాగతి వలన విపత్తులు నాశనమై సంపదలు లభిస్తాయి. ఆగమములలో ఈమెను అభావ సంకటాలను దూరం చేయనట్టిదిగా వర్ణించారు. అయితే జీవుని దైన్యావస్థలైన క్షుత్పిపాసలు, కలహ దారిద్ర్యములు అన్నింటికీ ఈమెయే కర్త. ఈమె అనుగ్రహం ఉంటే సంకటములన్నీ దూరమవుతాయి. దశమహావిద్యలలో 8వ రూపము బగలాముఖి. ఐహిక పారలౌకిక దేశ సమాజ దుఃఖప్రద అరిష్ట గమనార్థం శత్రు సమనార్థం ఈ మాతను ఆరాధిస్తూ ఉంటారు. సర్వప్రథమముగా బ్రహ్మదేవుడు బగలా మహావిద్యోపాసన చేశాడు. విష్ణు భగవానుడు, పరశురాముడు బగలాముఖి దేవతోపాసకులే. చాలా కాలం వరకు తిరుమలలో వెంకటేశ్వరుని విగ్రహాన్ని బగలాముఖిగా ఆరాధించినారు.
దశమహావిద్యలలో 9వ రూపం మాతంగి. మాతంగి గృహస్థ జీవితాన్ని సుఖవంతం చేసి పురుషార్థములను సిద్ధింపచేసే శక్తి ఉన్నది. ఈమెను మతంగ మహాముని కుమార్తెగా కూడా పిలుస్తారు. దశమహావిద్యలలో 10వ రూపము కమలాలయ. ఈమె సమృద్ధికి ప్రతీక. భార్గవుల చేత పూజింపబడుట వలన ఈమెకు భార్గవి అని పేరు వచ్చింది. ఈమె కృప వలన పృథ్వీపతిత్వము పురుషోత్తమత్వము రెండూ లభిస్తాయి. ఈమె విశేషమైన వస్తు సమృద్ధికి ప్రతీక. ఈమెను పద్మావతీదేవి అని కూడా పిలుస్తారు. తిరుమలలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర మహాప్రభువుల దేవీరి ఈమె. నాయనలారా, మీకు దశమహావిద్యా స్వరూపమును ఏ రోజున ఎంత ఎవరి ద్వారా బోధింపవలెనో నిర్ణయించి ఆ రీతిగా బోధించెదను. దశమహావిద్యా స్వరూపిణి అయిన అనఘాదేవిని, ఆ అనఘాదేవికి ప్రభువైన అనఘుని అర్చించు వారికి వారి బిడ్డలైన అష్టసిద్ధులను తమ అనుగ్రహమును ప్రసాదించెదరు. మీరు ప్రతి మాసమునందును బహుళాష్టమి అందు అనఘాష్టమిని చేయుడు. మీ యొక్క సమస్త కోరికలు ఫలించును. శంకరభట్టు నీచే రచించబడు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును పారాయణము చేసుకుని ఆ తరువాత వెంటనే వచ్చు శుక్ల అష్టమి అందు కానీ బహుళ అష్టమి అందు కానీ అనఘాష్టమి వ్రతమును చేసుకుని 11 మందికి సరిపడా భోజనములు లేదా తత్తుల్య ద్రవ్యమును భోజనార్థము వినియోగించిన వెంటనే ఫలితమును పొందగలరు. చరితామృత పారాయణ మహిమ. శ్రీ చరితామృత గ్రంథమును కేవలము గ్రంథముగా తలంపకుడు. అది ఒక సజీవమైన మహాచైతన్య స్రవంతి అని గ్రహింపుడు. ఆ అక్షరములలోని శక్తి మీరు పారాయణ చేయునప్పుడు నా భావనా చైతన్యములోనికి ప్రవహించును. నాతో మీరు మీకు తెలియకుండగానే భావ సంపర్కము కలిగి ఉండట వలన ధర్మబద్ధమైన మీ కోరికలన్నీ నా కృప వలన తీరుచుండును. ఈ గ్రంథరాజము మీ పూజామందిరమున భద్రపరచబడినను శుభప్రద స్పందనలను కలిగించుచుండును. దురదృష్టమును కలిగించేటి శక్తులను చీకటి శక్తులను తరిమివేయబడుచుండును. తెలిసి కానీ తెలియక కానీ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును నిందించు వారి విమర్శించు వారి అనేక జన్మముల పుణ్యఫలములను ధర్మదేవతలు దఫదపాలుగా తీసుకుని పోయి యోగ్యులైన పేదవారికి పంచుచుందురు. ఈ రకముగా మీరు పేదవారు అగుటయు పేదలు భాగ్యవంతులగుటయు జరుగుచుండును. ఇది అక్షర సత్య గ్రంథమని ప్రమాణము చేసి చెప్పబడుచున్నది. ఇది స్వతః ప్రమాణము. దీనిని నిందించువారు విమర్శించువారును తమ పుణ్యరాశిని దఫదపాలుగా పోగొట్టుకుని కడకు దరిద్రులగుదురు. దరిద్ర బాధ నివృత్త్యర్థమై ఈ గ్రంథమును శ్రద్ధాభక్తులతో పఠింపుడు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 31వ అధ్యాయము సంపూర్ణము.